పార్టీకి సంబంధించి నిన్న అక్కడ ఎంతమంది వచ్చారు? వచ్చిన వాళ్ళల్లో మీకు పరిచయస్తులు అందరూ ఉన్నారా? చాలామంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ చాలామంది ఉన్నారు అక్కడ. చాలా చాలా బిజినెస్కి సంబంధించిన పీపుల్ చాలామంది ఉన్నారు. అప్ టు మేము వెళ్ళినప్పటికి ఒక 25 మెంబర్స్ వరకు గ్రూప్ గ్యాదరింగ్ అయితే ఉన్నారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చున్నారు. మేము వెళ్ళిన జస్ట్ ఒక 10-15 మినిట్స్కే వాళ్ళు వచ్చారు. వచ్చి అక్కడ అంతా సెట్ చేశారు. చేసి ఇంకా వీళ్ళు లైసెన్స్ తీసుకోలేదని తెలిసింది మాకు పార్టీకి వెళ్ళేంత వరకు తెలియదు లైసెన్స్ తీసుకోలేదు, ఇలా కండక్ట్ చేస్తున్నారని. వాళ్ళు పార్టీకి పిలిచారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మేము వెళ్ళామంతే. కానీ వాళ్ళు లైసెన్స్ తీసుకోలేదని, అందుకే సెర్చింగ్ వచ్చామని చెప్పారు పోలీసులు. సో సెర్చ్ చేశారు. తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. మార్నింగ్ లేచి చూస్తే కొన్ని ఛానల్స్ ఏకంగా మాధురి అరెస్ట్ అని రాస్తున్నారు. నేను నా ఇంట్లోనే ఉన్నాను, ఇగోండి ఇదే మా ఇల్లు, అరెస్ట్ అయితే ఎఫ్ఐఆర్లు ఉంటాయి, ఎఫ్ఐఆర్ కాపీలు ఉంటాయి, అవన్నీ చూడాలి. అనవసరంగా ఏదో మీ టీఆర్పీ రేటింగ్ కోసం కొన్ని ఛానల్స్ అలా అరెస్ట్ అని చెప్పి, ఇది నా లైఫ్, నేను ఒక అమ్మాయినే, మరీ దారుణంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. నిజంగా అలా ఉంటే అలా రాయండి, తప్పులేదు. నిజంగా నేను అరెస్ట్ అయిన రోజు అరెస్ట్ అయ్యానని రాయండి. అంతేగాని నా ఇంట్లో నేను చక్కగా ఉంటే అరెస్ట్ అయ్యానని, స్టేషన్లో ఉన్నాను, చాలామంది కంగారు పడి ఫోన్ చేస్తున్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా.